నేటి దినాన సేవకుని యొక్క సంఘ కాపరుల యొక్క పరిస్థితి మనం ఆలోచిస్తుంటే నిజంగా అనేక మందిలో దేవుని యొక్క పిలుపు ఉన్నదా అనేటటువంటి పునరాలోచన చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నమ్మకత్వం లేని సేవకత్వం. నేటి దినాన సేవకునితో సేవకుడు, దేవునితో సేవకుడు నమ్మకంగా లేని దినాలలో మనం ఉన్నాం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలామంది సేవకులు వారి విధానాలను మనం గమనిస్తే చాలా త్వరగా నమ్మబలుగుతున్నారు. కొంతమంది సేవకులు ఇప్పుడొక మాట, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వెనుతిరిగి మరొక మాట, ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. అంటే సేవకుడిలో నమ్మకత్వం లోపించింది. ఎట్లాగూ ప్రభువునికి నమ్మకంగా పనిచేయట్లా. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఆయన బోధించమన్న రీతిగా వాక్య సత్యాలు మాత్రమే బోధించవలసిన సేవకులు వాక్యాన్ని ప్రక్కతో త్రోవ పట్టించి వాక్య విరుద్ధ బోధలు బోధిస్తున్న దినాలు, అబద్ధ బోధకులు ప్రబలుతున్న దినాలు. కనుక సేవకుడా, నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. యేసు ప్రభు యొక్క ఆకాశమండల రాకకు సంఘం ఎత్తబడే సమయానికి అతి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైనా ప్రభు పని నమ్మకంగా చేయాలి. సేవకులంటే సంఘానికి నమ్మకం లేకుండా పోతుంది. ఒక సేవకుడు అంటే మరొక సేవకునికి కూడా నమ్మకం లేకుండా పోతుంది. కారణం నమ్మకత్వం అనేది లేదు. ఇక్కడ ఒక మాట, బయటికి వెళ్ళాక ఒక మాట, ఎదురుగా ఒక మాట, వెనుక ఒక మాట. అప్పుడు నీవు నిజంగా పిలువబడ్డావా అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరత నీకున్నది. ఆలోచించాలి. ప్రభు ఎంతో నమ్మకంతో తన పని మనకు అప్పగించాడు. ఎంతో నమ్మకం నీ మీద, నా మీద. అందుకనే మనల్ని మాత్రమే సేవక వర్గంలో ఆయన చేర్చాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన పని అప్పగించాడు. నమ్మకంగా పనిచేద్దాం, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడదాం. అంత్య దినాలలో ఆయన కొరకు అనేక మందిని సంపాదిద్దాం, క్రీస్తు దగ్గరకు చేరుద్దాం. ఎత్తబడే సంఘంలో లేక సార్వత్రిక సంఘంలో సభ్యులుగా వారు ఉండులాగున మనం కృషి చేద్దాం. తద్వారా పరలోకపు వారసత్వాన్ని వారు పొందుకుంటారు.